Define IEC. Write down the steps in developing IEC activities. IEC అంటే ఏంది, దాంట్లో స్టెప్స్ ఏమిటి? ఫస్ట్ విల్ సీ వాట్ ఇస్ IEC. IEC అంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్. అంటే ఏంది? ఇట్ ఈజ్ అన్ అప్రోచ్ విచ్ అటెంప్ట్స్ టు చేంజ్ ఆర్ reinforce a set of behavior in a target audience regarding a specific problem in a pre-defined period of time. అంటే ఇది దీంట్లోనే ఉంది మొత్తం ఆన్సర్ అంతా, ఐఈసీలోనే. కొంతమంది జనాలని ఒక పర్టికులర్ టార్గెట్ వారి యొక్క బిహేవియర్ మార్చడం. దేని గురించి అంటే రిగార్డింగ్ ఏ స్పెసిఫిక్ ప్రాబ్లం. ఒక సమస్య ఉంది, ఆ సమస్యను మనము ఎలా తీర్చాలి, దాని పరిష్కారం ఏంది అనేటువంటి విధానంలో వారి ఆలోచన సరళిని మనం మార్చాలి. అంటే ఇంకొంచెం పెంపొందించడం, వారి యొక్క పరిష్కారాన్ని కనుగొనేటువంటి ధోరణిని ఇంకొంచెం పెంపొందించి వారికి తగినటువంటి నాలెడ్జ్ని పెంపొందించి చేయడమే ఈ యొక్క విధానం ఐఈసీ అంటే. ముఖ్యంగా ఎప్పుడు అంటే ఇన్ ఏ ప్రీ డిఫైన్డ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక నిర్దిష్టమైనటువంటి టైంలోనే ఈ సమస్యను ఎలా మనము సాల్వ్ చేసుకోవాలి అనే విషయంలో మనం వారికి తోడ్పడడం. ఎట్లా అంటే మంచి నాలెడ్జ్ ఇవ్వడము, ఎడ్యుకేట్ చేయడం లాంటివి చేయడం వల్ల. మొత్తం అర్థమైంది అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సులు కావచ్చు, వారికి మనం ఎడ్యుకేట్ చేయడం అన్నమాట. హౌ ఫార్ దే కెన్ డూ ఎ బెటర్ సర్వీస్, ఇంకొంచెం మంచి సర్వీస్ ఎలా ఇవ్వచ్చు మనం వారికి ఎడ్యుకేట్ చేయడం. ముఖ్యంగా ఇక్కడ ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు. టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద కమ్యూనిటీ ఫర్ యాక్సెప్టింగ్ ద హెల్త్ సర్వీసెస్. అంటే ఇక్కడ ఏంది, సమాజంలో అందరూ కూడా ప్రభుత్వం అందించేటువంటి సేవల్ని వినియోగించుకోవడానికి ముందు రాకపోవచ్చు, భయపడో అనుమానపడో రాకపోవచ్చు. అటువంటి వారే మనము ఎంకరేజ్ చేయాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ప్రజెంట్లీ ఇచ్చేటువంటి కోవాక్సిన్ టీకా ఇస్తున్నాం, ప్రభుత్వం అయితే ఇస్తుంది ఫ్రీగా, కానీ అందరూ పోవడం లేదు, భయపడుతున్నారు. దానివల్ల ఏమైనా కావచ్చేమో అని చెప్పి, దానివల్ల ఏదైనా హాని కావచ్చని భయపడుతున్నారు. సో అటువంటి వారిని మనము అవగాహన కలిగించాలన్నమాట. ఏమని, అది ఏమి కాదు, కంప్లీట్లీ సేఫ్ అని మనం వారికి ఎడ్యుకేట్ చేస్తాం. సెకండ్ వన్, టు ఇన్వాల్వ్ ద కమ్యూనిటీ ఇన్ ద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. సమాజాన్నే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే ఇక్కడ డాక్టర్ చెప్పడం కాదు, డాక్టర్తో పాటు పేషెంట్లు కూడా దాంట్లో పాల్పంచుకోవడం. టు మోటివేట్ ద పీపుల్ ఫర్ యాక్సెప్టింగ్ ద హెల్త్ సర్వీసెస్. పేషెంట్లను, జనాలని మనం మోటివేట్ చేయాలి, ప్రేరేపించాలి. మనం ఇచ్చే చికిత్సని వాళ్ళు ఒప్పుకోవాలి, దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. అటువంటి మన ప్రేరణ వాళ్ళకి కలిగించాలన్నమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఈసీ. ఇట్ క్రియేట్స్ అవేర్నెస్, ఇంక్రీజ్ నాలెడ్జ్ అండ్ చేంజ్ యాటిట్యూడ్స్. ప్రజలకు ఉన్నటువంటి కొన్ని వైఖరులు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు చికెన్ పాక్స్ అనే వ్యాధి ఉంది. మనం తెలుగులో ఏమంటాం, మనము అమ్మవారు అంటాం, తట్టు అంటాం. దీనికి కారణం ఏంటంటే అమ్మవారి కోపం వస్తే మనకు రోగం వస్తూ అంటారు. ఏం చేస్తారు వాళ్ళు, నీమ్ వేపాకు చుట్టూ పెట్టడము, ఊర్లోకి వెళ్ళి గుడిలో నీళ్లు పోయడము, బలియడము, ఇవన్నీ మూఢనమ్మకాలు. మనం ఏమంటాము, చికెన్ పాక్స్ అనే వ్యాధికి ఒక వైరస్ కారణము, దాని పేరు జోస్టర్ వైరస్, ఒక వైరస్ దానివల్ల వస్తుందని చెప్పిన మనం. వాడు నమ్మడు. టీకా ఉంటుందని చెప్తాం, వాడు నమ్మడు. వాడికి ఎంతసేపు ఒకటే ఉంటుంది, ఏమని, అమ్మవారికి వచ్చింది కోపము, వ్యాధి వచ్చింది చెప్పేసి. సో అటువంటి వారికి మనం ఏం చేయాలి, ఆ మూఢనమ్మకం ఉన్నటువంటి వైఖరి మనం మార్చేయాలి, వారికి అవగాహన కలిగించాలన్నమాట. చికెన్ పాక్స్ అనేది ఒక వ్యాధి, దానికి కారణం ఒక వైరస్సు, దానికి ఒక చికిత్స ఉంటుంది, దానికి నివారణ ఒక టీకా ఉంటుంది. మనం వారికి ఆ వైఖరి మార్చేస్తాం. వారి యొక్క వద్దు అనే వైఖరి మనము వారిలో మార్చేయాలన్నమాట. ఇంకా ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదని చెప్పాలి వాళ్ళకి. ఇట్ ఎన్ష్యూర్స్ ఫీడ్బ్యాక్ మెకానిజం. అంటే ఏంది ఫీడ్బ్యాక్ అంటే, మనం వారికి అవగాహన కలిగించడం వరకే కాదు, కలిగించిన తర్వాత వారు అవగాహన చేసుకున్న తర్వాత ఎంత మేరకు వారు మారిపోయినరు,
దానికి మన టీకానే ఉంది, ఏది ఫర్ ద కోవిడ్. మనం టీచ్ చేస్తాం, ప్రతిరోజు ఫోన్లో వస్తుంది వ్యాక్సిన్ వచ్చింది తీసుకొని చెప్పేసి. సో మనం అవేర్నెస్ కలిగించే వరకే కాదు, కలిగిన తర్వాత ఎంత మేరకు పేషెంట్స్ కానీ పీపుల్ కానీ దాన్ని అర్థం చేసుకొని ముందుకు వస్తున్నారు, హౌ ఫార్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు టేక్ ద వ్యాక్సిన్, దాన్ని మనం ఏమంటాం, మనం ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం. అది కూడా మనకి దీంట్లో మనం చూడాలన్నమాట. ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఇంప్లిమెంటెడ్. సో ముఖ్యంగా మనం ఎటువంటి యాక్టివిటీస్ మనం చేస్తాం దీంట్లో అవగాహన కొరకు. ప్రొడక్షన్ ఆఫ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వీడియో ఫిలిమ్స్, పోస్టర్స్, ఫ్లిప్ బుక్స్, స్టిక్కర్స్ ఫర్ అవేర్నెస్ ఇన్ ద కమ్యూనిటీ రిగార్డింగ్ స్వైన్ ఫ్లూ. ఇదే ఏదైనా వ్యాధి గురించి అన్నమాట. వీడియోస్ ఇవ్వడం కానీ, పోస్టర్స్ చేయడం కానీ, స్టిక్కర్స్ చేయడం కానీ మనం చేస్తాం. ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ flip books on various topics regarding care in pregnancy, registration of birth, vaccination, diet, tobacco, smoking, diabetes, Janani Suraksha Yojana, swine flu, sickle cell anemia, malaria, dengue and chikungunya. ఫ్లిప్ బుక్ అంటే బుక్ లాంటిది ఏం కాదు, పేపరు పొడవుగా ఉంటుంది, దాన్ని 3గా లేదా 4గా ఫోల్డ్ చేసి ఒక బుక్లా చేస్తాం. దాని ఏమంటే మనం ఫ్లిప్ బుక్ అంటాం. ఒకటే పేపర్ పొడవు ఉంటుంది కానీ దానికి ఫోల్డ్ చేసి మడత పెట్టి ఒక 4-5 పేపర్లుగా ఒక బుక్ లాగా మనం దాన్ని తయారు చేస్తుంటాం, మనం ఫ్లిప్ బుక్ అంటాం. అది బట్టి మనము ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దేని గురించి అంటే ప్రెగ్నెన్సీ గురించి కావచ్చు, జనన నమోదు గురించి కావచ్చు, టీకాల గురించి, సమతుల్య ఆహారం గురించి, పొగాకు దాని దుష్పరిణామాల గురించి, స్మోకింగ్ గురించి, షుగర్ వ్యాధి గురించి, తల్లి యొక్క కేర్ గురించి, స్వైన్ ఫ్లూ, అనీమియా, ఇలా అన్నిటి గురించి మనము ఒక బుక్లెట్లా తయారు చేస్తాం అన్నమాట. పబ్లిషింగ్ మంత్లీ హెల్త్ మ్యాగజైన్, ప్రతి మంత్లీ ఒక హెల్త్ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తాం. దాంట్లో వ్యాధుల గురించి, నివారణ గురించి, ప్రజెంట్లీ ఉత్పన్న వ్యాధి గురించి, నమోదైన వ్యాధి గురించి అన్ని దాంట్లో ఉంటాయి. టు ప్లాన్ ద హెల్త్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ రిగార్డింగ్ వేరియస్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్. సో రకరకాల జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ఉంటాయి, వాటి గురించి మనం ఎటువంటి ఎడ్యుకేషన్ చేస్తున్నామో దాని గురించి ప్లాన్ చేస్తాం. ప్రొడక్షన్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ మెటీరియల్ అండ్ టు ప్రొవైడ్ అట్ ఫీల్డ్ లెవెల్. ఆరోగ్య విద్యా బోధన గురించి మనము చేసేటువంటి పరికరాలు ఉంటాయి, కొన్ని చార్ట్సు, నమూనా బొమ్మలు, వీడియోసు, అటువంటి తయారు చేయడము. అండ్ టు ప్రొవైడ్ అట్ ఫీల్డ్ లెవెల్. ఫీల్డ్ లెవెల్ అంటే ఏంది, హైదరాబాద్లో కూర్చొని బొమ్మ తయారు చేసినాం, ఎట్లా టీచ్ చేయాలని చెప్పేసి అది అక్కడ ఉంది, తయారైంది, ఓకే. కానీ అటువంటి వాటి మనం ఎక్కడ టీచ్ చేస్తాము అంటే పట్టణం నుంచి ఊళ్ళలోంచి గ్రామాలలోకి వస్తాం, గ్రామాల్లోంచి పల్లెటూరులో పూర్తిగా రూరల్ ఏరియాస్కి వస్తాం, అక్కడ మనం వాటిని టీచ్ చేస్తాం. దాన్ని ఏమంటే మనం ఫీల్డ్ లెవెల్ అంటాం. అంటే ఏంది, వాటిని ఉపయోగించేటువంటి ప్లేసెస్ అన్నమాట. ఉత్పత్తి అయ్యేది ఎక్కడనో, అవి వాటి టీచ్ చేయడానికి మనం ఉపయోగించే ప్లేసెస్ ఎక్కడనో ఉంటాయి. ఉత్పత్తి అయ్యేది సిటీలో ఉంటుంది, టీచింగ్ ఏమో గ్రామాల్లో ఉంటుంది, అట్లా అన్నమాట. ఆర్గనైజేషన్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఫర్ వేరియస్ ఉమెన్ అండ్ యూత్ గ్రూప్. ముఖ్యంగా స్త్రీల గురించి. స్త్రీలు ఎందుకంటే స్త్రీలలోంచి మనకు ఏమవుతుంది, కుటుంబం యొక్క ఆరోగ్యం ఉంటుంది అన్నమాట. సో వారికి దాంతోపాటు ఆసక్తి ఉన్నటువంటి యూత్, వారికి యువజన కార్యక్రమాలు ఉంటాయి కదా, యువతులు, వాళ్ళకు కూడా మనము ఎడ్యుకేట్ చేయొచ్చు. టు ఇన్వాల్వ్ వేరియస్ మీడియా పీపుల్ అండ్ టు ఆర్గనైజ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పబ్లిసిటీ యాక్టివిటీస్ త్రూ ఫిలిం షోస్, ఎగ్జిబిషన్స్ అండ్ యూత్ మీటింగ్స్. సో మీడియా పీపుల్ అంటాం, అంటే ఎవరు, పత్రిక వాళ్ళు అన్నమాట, విలేకరులు, వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసి దాంతోపాటు ఆ ప్లేస్లో ఉన్నటువంటి హెల్త్ వెల్ఫేర్ పబ్లిసిటీ గురించి అన్నమాట. ఇక్కడ ఉదాహరణకి ఫిలిమ్స్ చేసి, ఎగ్జిబిషన్ చేసి మనము వారికి ప్రచారం చేస్తాం. ఆర్గనైజేషన్ ఆఫ్ మాస్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే. సో ప్రపంచ ఆరోగ్య దినం ఉంది ఆ రోజు, లేకపోతే ఇంకా వేరేమైనా ప్రముఖమైన రోజులు ఉంటాయన్నమాట. ఉదాహరణకి వరల్డ్ పాపులేషన్ డే అన్నాం, జనాభా దినము, వరల్డ్స్ ఎయిడ్ డే. అటువంటి రోజు మనము దాని గురించి ప్రత్యేకంగా ఆ పర్టికులర్ టాపిక్ గురించి మనము ఎడ్యుకేట్ చేయడము. అట్ ద డిస్ట్రిక్ట్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్, ద యాక్టివిటీస్ లైక్ ఫిలిం షోస్,
ఆర్గనైజ్డ్ విత్ ద హెల్ప్ ఇఫ్ లోకల్ పంచాయత్ బాడీస్ అండ్ వాంట్ రికగ్నైజ్డ్. ఇక్కడ ఏంది, పంచాయతీ సభ్యుల ద్వారా అక్కడ ఉన్నటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్, చిన్న సంస్థల ద్వారా మనం ఏం చేస్తాము, ఆ టాపిక్ గురించి మనము ఫిలిమ్స్ ఉపయోగించి ఎడ్యుకేట్ చేస్తాం. టు కోఆర్డినేట్ విత్ ద మీడియా లైక్ టీవీ, రేడియో ఛానల్స్, పబ్లిసిటీ యూనిట్స్, ప్రెస్ ఫర్ గెట్టింగ్ పబ్లిసిటీ కొరకు ఏం చేస్తాం, మనము మీడియాని అంటే టీవీలు, రేడియోలు వాటితో పాటు మనము కలిసి పనిచేయడం. ప్రొడ్యూస్ టీవీ స్పాట్స్, రేడియో జింగిల్స్, ఫిలిమ్స్, సిడీస్, విసిడీస్, న్యూస్ పేపర్స్, యాడ్స్. ఇక్కడ ఆకర్షణీయంగా మనం వారిని ఆకర్షించడానికి, ఆసక్తిని పెంపించడానికి చేస్తాం, మనము గుడ్డిగా ఎడ్యుకేట్ చేస్తామంటే ఎవరు రాడు. దాని గురించి కొన్ని చిన్న చిన్న డ్రామాలు లాంటివి, చిన్న చిన్న రైమ్స్ లాంటివి, పద్యాలు లాంటివి, పాటలు లాంటివి తయారు చేయడం, అదొక రకమైనటువంటి ఎడ్యుకేట్ చేసే విధానం. పీవీసీ స్టిక్కర్స్ అండ్ బ్యానర్స్ అంటే పాలీ వినైల్ క్లోరైడ్ స్టిక్కర్స్, అంటే మన ఫ్లెక్స్ ఉంటాయి కదా బయట పెద్ద పెద్ద బ్యానర్స్, అవి. ఎయిడ్స్ కంట్రోల్ బుక్లెట్స్, ఎయిడ్స్ని కంట్రోల్ చేసేటువంటి బుక్లెట్స్ ఉంటాయి, బుక్స్, అవి తయారు చేయడము. ఫ్లిప్ బుక్స్ అండ్ ఫ్లిప్ చార్ట్స్. తర్వాత క్యాసెట్స్, దేని గురించి, పోలియో గురించి, ఎయిడ్స్ గురించి, కుష్టు గురించి, మలేరియా గురించి. ప్రొడక్షన్ ఆఫ్ టీవీ స్పాట్ ప్రోగ్రామ్, దేని గురించి, స్వైన్ ఫ్లూ గురించి, లేకపోతే యాంటీ టొబాకో, పొగాకు నిర్మూలన కార్యక్రమం గురించి ఏం చేయాలి, మనము ఎగ్జిబిషన్ చేస్తాం స్టేట్లో. హెల్త్ మెసేజెస్ ఆన్ హోర్డింగ్ లామినేటెడ్ ప్యానెల్స్ రిగార్డింగ్ హెల్త్ ప్రోగ్రామ్స్. బయట పెద్ద పెద్ద హోర్డింగ్స్ అంటే డబ్బాల్లో ఉంటాయి, పెద్ద పెద్ద, దాంట్లో లైట్లు వేసి ఉంటాయి, పైన సమాచారం మొత్తం ప్రింటింగ్ ఉంటుంది అన్నమాట, అటువంటివి తయారు చేయడము. తర్వాత అవేర్నెస్ రిగార్డింగ్ ది ఆర్సిహెచ్ అండ్ ఎన్ఆర్హెచ్ఎం యాక్టివిటీస్. ఆర్సిహెచ్ అంటే రిప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ యాక్టివిటీస్, దాంతోపాటు ఎన్ఆర్హెచ్ఎం అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ గురించి వారి యొక్క యాక్టివిటీ గురించి చెప్పడము. స్పెషల్ హెల్త్ అవేర్నెస్ డ్రైవ్ ఈజ్ కండక్టెడ్ త్రూ పరివర్తన్ ఎక్స్ప్రెస్ అండ్ ఆడియో విజువల్ వ్యాన్ ఆన్ వేరియస్ అకేషన్స్ లైక్ విలేజ్ ఫేర్స్, ఫెస్టివల్స్, సెరమనీ. ఏదైనా జాతరలు ఉంటే, పండుగలు ఉంటే అట్లనే మనము కొన్ని వ్యాన్స్ తయారు చేస్తారన్నమాట. ఆ వ్యాన్స్ ఏంటివంటే ఆడియో విజువల్, అంటే ఇక్కడ ఏంది, మైకులు ఉంటాయి, చెప్తా ఉంటారు దాంట్లోకి వెళ్ళి, దాంతోపాటు దానికి ఒక తెర ఉంటుంది పెద్దది, ఆ తెరలో మనకు వీడియోస్ వస్తుంటాయి. దేని గురించి అంటే హెల్త్ యొక్క అవేర్నెస్ గురించి ఉండేటువంటి ఆ బండిని ఏమంటే మనము పరివర్తన ఎక్స్ప్రెస్, అంటే వాళ్ళ పరివర్తన గురించి ఉద్దేశంతో మనం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఏమంటాం, మనము పరివర్తన ఎక్స్ప్రెస్ అంటాం. దీంట్లో మనము మైకుల ద్వారా కావచ్చు, లేకపోతే ఒక పెద్ద తెర పెట్టి దాని ద్వారా మనం వాళ్ళకి హెల్త్ గురించి, అవేర్నెస్ గురించి మనము ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. ఆర్గనైజేషన్ ఆఫ్ వైడ్ కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అండ్ పీసీపీఎన్డిటీ యాక్ట్ అంటాం. ఇక్కడ ఏంటి అంటే కరెక్ట్ ఏజ్ ఏంది పెళ్ళికి, ఎప్పుడు మనం పెళ్లి చేయాలి ఆడపిల్లకి. ఈ కాలంలో అయితే ఇంత 21, ఇప్పుడు 24 అయిపోయింది. అది ఒకప్పుడు 18 years అంటుంది, 21 అయిపోయింది, ఇప్పుడు 24 years అయింది ఆడపిల్లల ఏజ్. పీసీపీడీఎన్టీ యాక్ట్ అర్థమైంది అంటే మదర్ నుంచి బేబీకి వ్యాధులు సంక్రమించేటువంటి కొన్ని ఉంటాయి, ముఖ్యంగా ఎయిడ్స్ లాంటివి, అటువంటివి రాకుండా చూసేటువంటి యాక్ట్ అన్నమాట ఇది. మోడల్స్ ఆర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ వేరియస్ టాపిక్స్ ఫర్ డిస్ప్లే ఇన్ హెల్త్ ఎగ్జిబిషన్స్. ఎగ్జిబిషన్స్లో మనము నచ్చజెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని మోడల్స్, నమూనాలు తయారు చేస్తాం, మన థర్మాకోల్తో కావచ్చు, పేపర్తో కావచ్చు. టీవీ సీరియల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ టెలికాస్టెడ్ ఆన్ దిస్. టీవీలో మనం ఏం చేస్తామంటే దాని గురించి సీరియల్స్ తయారు చేయడము, వీడియోస్ తయారు చేయడము, ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, కుటుంబ నిధి గురించి, చిన్న కుటుంబం అంటే ఏంది, పెద్ద కుటుంబం అంటే ఏంది, పెద్ద కుటుంబం ఉంటేటువంటి సమస్యలు ఏముంటాయి, చిన్న కుటుంబం ఉంటే వచ్చేటువంటి లాభాలు ఏమిటి, దాని గురించి ఒక వీడియో తయారు చేయడం, ఒక నాటకం, ఒక సినిమాలను తయారు చేసి పబ్లిష్ చేయడము. స్పెషల్ ట్రైనింగ్ హ్యాస్ టు బీ గివెన్ టు డాక్టర్స్, నర్సెస్ అండ్ అదర్ హెల్త్ వర్కర్స్ ఫర్ హాస్పిటాలిటీ బై ఎక్స్పర్ట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. డాక్టర్లకి, నర్సులకి, హెల్త్ వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము. తర్వాత రైట్ మ్యారేజ్ ఏజ్ ఏందో దాని గురించి మేఘదూత్ పోస్ట్ కార్డ్ ద్వారా, అంటే పోస్ట్ కార్డ్ అన్నమాట, ప్రతి ఇంటికి ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఒక కార్డు వస్తుందన్నమాట పోస్ట్ ద్వారా. దాంట్లో ఏముంటుందంటే కరెక్ట్ ఏజ్ ఏందో పెళ్ళికి, దాని గురించి మనకు పూర్తి అవగాహన కలిగించేటువంటి సమాచారం ఉంటుంది. హెల్త్ మెసేజెస్ ఆన్ పల్స్ పోలియో, లేకపోతే జననీ సురక్ష యోజన, చికెన్ గున్యా, డెంగ్యూ, ఏజ్ ఫర్ ది గర్ల్, ఇవన్నీ కూడా మనము
బస్సులపైన ముఖ్యంగా మీరు గమనించవచ్చు, బయట బస్సెస్ ఉంటాయి కదా, ఆర్టీసీ బస్సెస్, ఆ బస్సులపైన పెయింట్ చేస్తారన్నమాట. ట్రైన్స్ పైన పెయింట్ చేస్తారు, యాడ్స్ ఉంటాయి కొన్ని పెళ్లి గురించి, టీకాల గురించి. అవన్నీ కూడా మనము ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ ఫర్ ద పబ్లిక్ ఫర్ టేకింగ్ ద సర్వీసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా చేస్తే మనకి ఏమవుతుందంటే వాళ్ళలో అవగాహన వచ్చి ప్రభుత్వం అందించేటువంటి ఆరోగ్య సేవల్ని వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది అన్నమాట. ఇది IEC.